హలో ఎవ్రీవన్, సోషల్ స్టడీస్కి సంబంధించిన కాకతీయ రాజ్యం యొక్క ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, కాకతీయుల రాజధాని ఏది? ఆన్సర్ వరంగల్. రెండవ ప్రశ్న, కాకతీయ వంశంలో అత్యంత శక్తివంతుడైన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు. మూడవ ప్రశ్న, కాకతీయ రాజ్యంలో ప్రసిద్ధి ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మోటుపల్లి ఓడరేవు. తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలంలో విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఏ దేశం నుండి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇటలీ దేశం నుండి వచ్చారు. ఐదవ ప్రశ్న, కాకతీయుల కాలంలో వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి చెరువులు. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి చెరువులను నీటి వనరులుగా ఉపయోగించేవారు. ఆరవ ప్రశ్న, రుద్రమదేవి ఎవరి కుమార్తె? ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు కుమార్తె. ఏడవ ప్రశ్న, రాణి రుద్రమదేవి ఏ పేరుతో పురుష వేషధారణలో పాలన సాగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రదేవ మహారాజా. ఎనిమిదవ ప్రశ్న, రామప్ప ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ వరంగల్. తొమ్మిదవ ప్రశ్న, కాకతీయ వంశ చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ ప్రతాపరుద్రుడు. పదవ ప్రశ్న, కాకతీయుల రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు అంటే వరంగల్ మార్చిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రుద్రదేవుడు. 11వ ప్రశ్న, ఆంధ్రభోజుడు అనే బిరుదు కలిగిన కాకతీయ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గణపతి దేవుడు. 12వ ప్రశ్న, కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన ప్రసిద్ధ ఇటలీ యాత్రికుడు మార్కోపోలో ఎవరి పాలనా కాలంలో వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి రాణి రుద్రమదేవి. 13వ ప్రశ్న, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన పేరేని శివతాండవం అనే నృత్య రీతిని ప్రోత్సహించిన సేనాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జయాప సేనాని. 14వ ప్రశ్న, కాకతీయ పాలకులలో రాయగజకేసరి అనే బిరుదు కలిగిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గణపతి దేవుడు మరియు రుద్రమదేవి. 15వ ప్రశ్న, ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు. 16వ ప్రశ్న, కాకతీయుల కాలంలో నాయంకర విధానం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి సైనిక మరియు పరిపాలనకు సంబంధించినది. 17వ ప్రశ్న, కాకతీయుల కులదైవం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కాకతి అంటే దుర్గామాత. 18వ ప్రశ్న, ఓరుగల్లు కోట ఏ రకమైన కోట? ఆన్సర్ ఆప్షన్ సి స్థలదుర్గం. 19వ ప్రశ్న, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన రామప్ప గుడి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ములుగు జిల్లాలో ఉంది. పాత జిల్లాల ప్రకారం అయితే రామప్ప గుడి వరంగల్ జిల్లాలో ఉంది. కొత్త జిల్లాలుగా ఏర్పడిన తర్వాత రామప్ప గుడి అనేది ములుగు జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. విధంగా అడిగితే ఆ విధంగా ఆన్సర్ అయితే పెట్టండి. చివరి ప్రశ్నగా 20వ ప్రశ్న, నీతి సారము అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు తెలుసుకోవడానికి వెంటనే స్టడీ విత్ భవానీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.